ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి రింగ్‌లో మైకెల్ కోల్ అండ్ ప్యాట్ మెకఫీ ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. ఈరోజు మెయిన్ ఈవెంట్‌లో మనకి ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ జరుగుతుందని చెప్పినారు. అండ్ దాని తర్వాత మనకి జే ఉసో రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత జే ఉసో ఏమంటారంటే, సో మెయిన్ ఈవెంట్ జే ఉసో మీ ముందు నిల్చున్నారు. మీ సీటుకి వచ్చినారని మన జే ఉసో అంటారు. అండ్ దాని తర్వాత జే ఉసో ఏమంటారంటే, సో నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. నేను డేమియన్ ప్రీస్ట్‌తో ఫైట్ చేస్తున్నాను. సో మీ అందరికీ నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను మెయిన్ ఈవెంట్ జే ఉసో అని. అండ్ అంతేకాదు మన జే ఉసో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతారని చెప్పినారు. అండ్ అప్పుడే మన డేమియన్ ప్రీస్ట్ ఇంటరప్ట్ చేశారు. సో డేమియన్ రింగ్‌లోకి వస్తారు. రింగ్‌లోకి వచ్చిన తర్వాత, ఈరోజు నేను ఫైట్ చేయడానికి రాలేదు నీతోటి నేను మాట్లాడడానికి వచ్చినాను. నేను నీతో మాట్లాడతాను అంతే. నీతో ఫైట్ చేయనని మన డేమియన్ ప్రీస్ట్ జే ఉసోతో అంటారు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ అంటారు, సో నువ్వు నిజంగా మెయిన్ ఈవెంట్ జే ఉసోవే. సో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. బట్ నీ ముందు నిల్చుంది డేమియన్ ప్రీస్ట్. సో నేనొక ఛాంపియన్‌ని, అది మాత్రం గుర్తుపెట్టుకో అని మన డేమియన్ ప్రీస్ట్ అంటారు. అండ్ అంతేకాదు మన జే ఉసో ఫస్ట్ టైం రాలోకొచ్చినప్పుడు, సో డేమియన్ ప్రీస్ట్ వాళ్ళ మధ్య కన్వర్జేషన్ మంచిగానే ఉండే. సో దాని గురించి మాట్లాడినారు. అండ్ ఫైనల్‌గా డేమియన్ ఏమంటారంటే, నీ ముందుంది ఒక ఛాంపియన్, అది గుర్తుపెట్టుకో అని మన డేమియన్ ప్రీస్ట్ జే ఉసోతో అంటారు. అండ్ రింగ్ దిగి బయటకి వెళ్ళిపోదామని చూస్తారు. బట్ అప్పుడే జే ఉసో ఆపేస్తారు. సో ఒక నిమిషం ఆగు డేమియన్, నీతో మాట్లాడాల్సింది ఉంది. సో నువ్వు రింగ్‌లోకి రా అని మన జే ఉసో అంటారు. సో అప్పుడు డేమియన్ ప్రీస్ట్ మళ్ళీ రింగ్‌లోకే, అంటే రింగ్ దిగరు. సో రింగ్ రోప్స్ దాకా వెళ్తారు అండ్ మళ్ళీ బ్యాక్ అయితే వస్తారు. సో అప్పుడు జే ఉసో ఏమంటారంటే, జడ్జిమెంట్ డే గురించి మాట్లాడతారు. రియా రిప్లీ గురించి మాట్లాడతారు. అండ్ డామినిక్ మిస్టీరియో గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు రియా రిప్లీ లేదు. సో ఇన్‌చార్జ్ ఎవరు అన్నట్టుగా మన జే ఉసో అంటారు. సో అప్పుడు డేమియన్ ప్రీస్ట్‌కి కొంచెం కోపం వస్తది. అండ్ అప్పుడే మన జేడీ మెక్‌డొనాల్డ్ జే ఉసో పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ జే ఉసో ఎస్కేప్ అవుతారు. అండ్ జే ఉసో సూపర్ కిక్ కొడతారు జేడీకి. బట్ అది మిస్ ఫైర్ అయ్యి డేమియన్ ప్రీస్ట్‌కే తగులుతది. అండ్ నెక్స్ట్ జే ఉసో రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. డేమియన్ అండ్ జేడీ రింగ్‌లోనే ఉంటారు. అండ్ డేమియన్ ప్రీస్ట్ మన జేడీ మెక్‌డొనాల్డ్‌కి కొంచెం కోపంగా చూస్తారు. సో ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అండ్ బ్రాల్ అయితే అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లో డీఐవై వర్సెస్ ఆసమ్ ట్రూత్ మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో మన ఆసమ్ ట్రూతే విన్ అయినారు. అంటే ఆ ట్రూత్ అండ్ మిజ్ వాళ్ళ టైటిల్స్‌ని రిటైన్ చేసుకున్నారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత డీఐవై అండ్ ఆసమ్ ట్రూత్ ఇద్దరు రింగ్‌లోకొస్తారు. సో రింగ్‌లోకొచ్చిన తర్వాత మిజ్ అండ్ మన ఆ ట్రూత్ జానీ గార్గానోతో చెయ్యి కలుపుతారు. కాకపోతే మన టొమాసో చియాంపా మన మిజ్‌తో అండ్ ఆ ట్రూత్‌తో చెయ్యి కలపరు. రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. సో ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో మరి టొమాసో చియాంపా హీల్ టర్న్ ఏమైనా చేస్తారా? లేదంటే ఓడిపోయినందుకు కొంచెం బాధలో అలా చేసినారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి జడ్జిమెంట్ డే మెంబర్స్ కనిపిస్తారు. సో మన డేమియన్ ప్రీస్ట్ అండ్ జేడీ మెక్‌డొనాల్డ్ ఉంటారు. సో నువ్వెందుకు ఇంటరప్ట్ అయినావు, అంటే ఎందుకు ఇన్వాల్వ్ అయినావు ఈరోజు అని మన డేమియన్ ప్రీస్ట్ అడుగుతారు. చూడు డేమియన్, నేను ఇదంతా కావాలని చేయలేదు. నీకు హెల్ప్ చేద్దామనే వచ్చినాను. కాకపోతే అదంతా మిస్‌ఫైర్ అయిపోయింది. సో దానికి సారీ అని, నేను సారీ చెప్తున్నానని మన జేడీ మెక్‌డొనాల్డ్ డేమియన్ ప్రీస్ట్‌తో అంటారు. అండ్ అప్పుడే అక్కడికి మన డామినిక్ మిస్టీరియో కూడా వస్తారు. సో డామినిక్ మిస్టీరియో అండ్ శాంటోస్ కూడా వస్తారు. సో మన డామినిక్ మిస్టీరియో చెప్తారు, నాకు కొంచెం ఇంజురీ ప్రాబ్లం ఉందని. అండ్ మన డేమియన్ ప్రీస్ట్ ఏమంటారంటే, సో ఈరోజు మీ బిజినెస్‌ని కరెక్ట్‌గా చూసుకోండి. నేను మీ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ కానని మన డేమియన్ ప్రీస్ట్ అయితే అంటారు. సో ఇక్కడే వీళ్ళ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి గుంతర్ వస్తారనమాట. గుంతర్ అండ్ జియోవానీ విన్సీ అండ్ మన లుడ్విగ్ కైజర్ రింగ్‌లోకొస్తారు. సో మన గుంతర్ మాట్లాడతారు. గుంతర్ ఏమంటారంటే, ఫ్యాన్స్‌కి చెప్తారు, సో మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అని. సో చెప్తున్నాను వినండి. సో నేను రసల్‌మేనియా 40లో నా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాను. సో నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని ఎక్కడికో తీసుకెళ్ళినాను, టాప్‌లో పెట్టినాను. నేను యాజ్ ఎ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌గా ఒక లాంగెస్ట్ టైటిల్ రీడ్‌ని కంటిన్యూ చేసినాను. సో నేను ఆ ఛాంపియన్‌షిప్‌కి ఒక పెద్ద పేరు తెచ్చినానని మన గుంతర్ చెప్తారు. అండ్ దాని తర్వాత గుంతర్ ఏమంటారంటే, సో నేనిప్పుడు నా ప్లాన్స్ ఏందంటే, నేను కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో వెళ్ళబోతున్నానని మన గుంతర్ చెప్తారు. సో మన గుంతర్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లోనైతే వెళ్ళబోతున్నారు. అందులోనైతే పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ మనకి సౌదీ అరేబియాలో జరగబోతుంది. సో నెక్స్ట్ మంత్‌లో, మే మంత్‌లో జరగబోతుంది.
సో ఈ ఈవెంట్‌లో మన గుంతర్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మేబీ విన్ అయినా అవ్వచ్చు. అండ్ అప్పుడే మనకి న్యూ డే ఇంటరప్ట్ చేస్తారు. సో కొంచెం ఆగండి బాబు. కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో విన్ అయ్యేది నేనే. నేను ఆల్రెడీ విన్ అయినాను. సో దాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని మన జేవియర్ వుడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన న్యూ డే వర్సెస్ జియోవాని విన్స్ అండ్ లూడ్విగ్ కైజర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూస్తుంటారు మన గుంతర్. కామెంటేటర్స్ టేబుల్ పక్కన కూర్చొని ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూస్తారు. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన న్యూ డే మెంబర్స్ విన్ అవుతారు. అండ్ దాని తర్వాత మన గుంతర్ కొంచెం కోపంగా చూస్తారు. కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు మన లూడ్విగ్ కైజర్ రింగ్‌లోకెళ్ళి జియోవాని విన్స్‌కి సపోర్ట్ చూపిస్తారు. ఏం కాదు మనం తర్వాత చూసుకుందాం అన్నట్టుగా లూడ్విగ్ కైజర్ సపోర్ట్ చూపిస్తారు. వీళ్ళిద్దరు కలిసి రింగ్ దిగి బయటకి వెళ్ళిపోదామని చూస్తారు. సో మళ్ళొకసారి లూడ్విగ్ కైజర్ మన జియోవాని విన్స్‌కి సపోర్ట్ చూపిస్తారు. హగ్ చేసుకుంటారు. ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా లూడ్విగ్ కైజర్ జియోవాని విన్స్ పైన అటాక్ చేశారు. సో నిజంగా ఇది చాలా చాలా షాకింగ్ అనిపించింది. సో లూడ్విగ్ కైజర్ జియోవాని విన్స్ పైన అటాక్ చేస్తారు. అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు. అండ్ లూడ్విగ్ కైజర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోదామని చూస్తారు. అండ్ మళ్ళొకసారి వచ్చి మన జియోవాని విన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత లూడ్విగ్ కైజర్ అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అక్కడ మన గుంతర్ కూడా ఉంటారు. సో గుంతర్ లూడ్విగ్ కైజర్ని చూసి స్మైల్ ఇస్తారు. సో లూడ్విగ్ కైజర్ని చూసి నవ్వుతారు. సో ఇదంతా కావాలనే చేసినారు. మన గుంతర్ చెప్తేనే లూడ్విగ్ కైజర్ చెప్పినట్టుగా ఒక స్మైల్ అయితే ఇస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఫిన్ బ్యాలర్ గురించి. సో మన ఫిన్ బ్యాలర్ న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసినారు. సో ఇప్పుడు ఫిన్ బ్యాలర్ సైన్ అయితే చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ నెక్స్ట్ రింగ్లోకి డ్రూ మ్యాకెంటైర్ అయితే వస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చేర్ చేస్తారు. సో అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ అంటారు, సో మీరు ఎందుకు నేను వచ్చినప్పుడు సీఎం పంక్ అని అరుస్తున్నారు, సో మీరు అలా అరవకండి అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ అంతేకాదు మీకు ఎమోషన్స్ అంటే ఏందో తెలియదు, సో మీకు నిజంగా ఎమోషన్స్ అంటే ఏందో కూడా తెలియదని మన డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్తో అంటారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ గురించి మాట్లాడతారు. సో సీఎం పంక్ ఒక కవర్డ్, ఒక పిరికివాడు. సీఎం పంక్కి డైరెక్ట్గా నాతో ఫైట్ చేసే దమ్ము లేదు, అందుకనే సీఎం పంక్ నా ముందుకి రారు, నా వెనకాల నుండే అటాక్ చేస్తారని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ నెక్స్ట్ షీమస్ అయితే ఇంటరప్ట్ చేస్తారు. షీమస్ రింగ్లోకి వస్తారు. సో షీమస్ ఏమంటారంటే, సో నువ్వెందుకని సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వెందుకని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా చేస్తున్నావు, సో నువ్వు నీ దృష్టి అంతా మ్యాచ్ పైన పెట్టుంటే నువ్వు విన్ అయ్యేవాడివి, అండ్ నువ్వు రసల్మీనియా 40లో విన్ అయినావు. కాకపోతే ఏం జరిగింది, నీ ఫోకస్ అంతా మారిపోయింది, సో నువ్వు అందుకనే ఆ ఛాంపియన్షిప్ని లాస్ అయినావని షీమస్ చెప్తారు. అండ్ దాని తర్వాత షీమస్ ఏమంటారంటే, చూడు డ్రూ, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, నువ్వు అనుకున్నావు రసల్మీనియా 40లో ఫ్యాన్స్ ముందు ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని అనుకున్నావు, నువ్వు అది చేసినావు. కాకపోతే నీ మైండ్ అంతా మారిపోయింది, దానివల్లనే నువ్వు ఓడిపోయినావు. నువ్వు సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నావా, సీఎం పంక్ ఒంటి చేత్తో నీ పైన అటాక్ చేసి పడేసినారు, నువ్వు మళ్ళీ కౌంటర్ అటాక్ కూడా ఇయ్యలేదు. సీఎం పంక్ అంటే ఏందో నువ్వు తెలుసుకో అని మన డ్రూ మ్యాకెంటైర్కి షీమస్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే షీమస్కి ట్రోల్ చేస్తారు. అంటే నువ్వు ఫిట్గా లేవు, సో నువ్వు బ్యాంగర్లా ఉండేవాడు, ఇప్పుడు ఎలా వచ్చినావు, సో నీ రిటర్న్ ఎలా ఉంది, నువ్వు ఒక బర్గర్గా రిటర్న్ చేసినావు అని మన షీమస్కి ఒక టైప్లో ఇన్సల్ట్ చేస్తారు. అండ్ ఫైనల్గా డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, నీకోసం ఒక ప్రాబ్లం అయితే రాబోతుంది, సో నేను ఇక్కడే ఉంటాను అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. సో అప్పుడు నెక్స్ట్ వెంటనే షిన్సుకే నాకమురా వస్తారు. సో మనకి షీమస్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో షీమస్ అయితే విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో శామీ జైన్ కనిపిస్తారు. సో శామీ జైన్ దగ్గరికి బ్రాన్సన్ రీడ్ అయితే వస్తారు. సో బ్రాన్సన్ రీడ్ వచ్చి, సో నాకు ఆ ఛాంపియన్షిప్ కావాలని మన శామీ జైన్తో అంటారు. సో శామీ జైన్ కూడా ఓకే అంటారు. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ శామీ జైన్ పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్లోకి ఆల్ఫా అకాడమీ అయితే వస్తారు. చాడ్ గేబుల్, మ్యాగ్జిన్ డూప్రే అండ్ ఓటిస్, అకిరా తోజాబా వీళ్ళందరూ అయితే రింగ్లోకి వస్తారు. మన చాడ్ గేబుల్ ఏమంటారంటే, అసలు రసల్మీనియా 40లో ఫైట్ చేయాల్సింది నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం, సో నేను ఫైట్ చేయాల్సింది అది శామీ జైన్కి దక్కింది అని మన చాడ్ గేబుల్ చెప్తారు. సో నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలి, ఆ స్పాట్ నాది, రసల్మీనియా 40లో ఆ ఛాంపియన్షిప్ విన్ అయ్యే స్పాట్ నాదని మన చాడ్ గేబుల్ చెప్పినారు. అండ్ అంతేకాదు లాస్ట్ రాలో మనకి మాంట్రియాల్లో మ్యాచ్ అయితే జరిగింది నాకు మన శామీ జైన్కి. అప్పుడు అంటే మాంట్రియాల్ మొత్తం తన సైడ్ ఉంది. శామీ జైన్ హోమ్ టౌన్లో నేను శామీ జైన్తో ఫైట్ చేసినాను, ఫ్యాన్స్ సపోర్ట్ అంతా శామీ జైన్కే ఉండేది.
అక్కడ నాకు ఫ్యాన్స్ సపోర్ట్ లేదని మన చాట్ గేబుల్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఓటేస్‌ని అండ్ అకిరా తోజావాని అండ్ మ్యాగ్జిన్ డూప్రీని తిట్టి పడేసినారు. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? కంటిన్యూగా మ్యాచెస్‌లో ఓడిపోతున్నారు. సో, అసలు మీకు ఫైట్ చేయడం చేత కాదా అని మన చాట్ గేబుల్ చెప్పినారు. అండ్ దాని తర్వాత కూడా నేను కూడా సామీ జైన్‌తో ఓడిపోయినాను. సో, నేను రివెంజ్ తీసుకుంటానని మన చాట్ గేబుల్ చెప్పినారు. మీరు నాకు హెల్ప్ చేయాలని మన ఓటీస్‌తో అంటారు చాట్ గేబుల్. అండ్ ఓటీస్ కూడా సరే అన్నట్టుగా అంటారు. సో, మన ఓటీస్‌కైతే అది నచ్చలేదు అలా మాట్లాడడం. సో, చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో చాట్ గేబుల్ టీమ్‌లో. సో, మరి చాట్ గేబుల్ ఏమైనా వీళ్ళపైన అటాక్ చేస్తారా? సో, వాళ్ళు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కనిపిస్తున్నారు. మన చాట్ గేబుల్ ఏమో హీల్ సూపర్ స్టార్. సో, తొందరలోనే వీళ్ళు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, దానికి కొంచెం టైం పడతది. సో, వీళ్ళ సెగ్మెంట్‌లో మళ్ళీ మనకి క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తున్నారు. సో, అది మేబీ అంకుల్ హౌడీదే అయి ఉంటది. సో, అంకుల్ హౌడీ రిటర్న్ టీజర్స్ కంటిన్యూగా రాలో, స్మాక్‌డౌన్‌లో జరుగుతున్నాయి. ఈరోజు రాలో కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో డామినిక్ మిస్టీరియో కనిపిస్తారు. డామినిక్ మిస్టీరియోకి లివ్ మొర్గాన్ ఫేస్ టు ఫేస్ అయితే వస్తది. ఈ మూమెంట్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రింగ్‌లో ఆండ్రాడే అండ్ రికోషెట్ వర్సెస్ జేడీ మెక్డోనాక్ అండ్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు ఆండ్రాడే అండ్ రికోషెట్. అండ్ రికోషెట్ ఆండ్రాడే మ్యాచ్‌లో విన్ అయిన తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ వచ్చి ఆండ్రాడే అండ్ రికోషెట్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ ఏమంటారంటే మీకు నేను అవసరం, నాకు మీరు అవసరం లేదు అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. అంటే జడ్జిమెంట్ డేకి నా అవసరం ఉంది. సో, నా అవసరం జడ్జిమెంట్ డేకి ఉంది. కానీ జడ్జిమెంట్ డే అవసరం నాకు లేదన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ అయితే మాట్లాడతారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో, మన డామినిక్ మిస్టీరియో అండ్ జేడీ మెక్డోనాక్ కొంచెం షాక్‌లో ఉండిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా బాగుంది. సో, ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మనకి నయా జాక్స్ అండ్ బెక్కీ లించ్, లివ్ మొర్గాన్ ముగ్గురైతే ఉంటారు. అండ్ లివ్ మొర్గాన్ అండ్ బెక్కీ లించ్ కలిసి మన నయా జాక్స్‌కి ఎలిమినేట్ చేసి పడేసినారు. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ అండ్ లివ్ మొర్గాన్ రింగ్ ఏప్రియం పైన ఫైట్ చేస్తారు. అండ్ అక్కడే మన బెక్కీ లించ్ లివ్ మొర్గాన్‌కి మ్యాన్ హ్యాండిల్ స్లామ్ కొడుతది. సో, దాంతో మన లివ్ మొర్గాన్ రింగ్ బయట పడిపోతది. అండ్ ఫైనల్ మెంబర్ బెక్కీ లించ్ రింగ్‌లో ఉంటది. సో, ఇప్పుడు ఫైనల్లీ బెక్కీ లించ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది. అండ్ దాని తర్వాత ఆ టైటిల్‌ని తీసుకొని ఫ్యాన్స్‌లోకెళ్ళి సెలబ్రేట్ చేసింది. ప్రతి ఒక్క ఫ్యాన్‌కి చేయగలిపింది. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ప్రెజెంట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి బ్యాక్‌లాష్‌లో లివ్ మొర్గాన్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, చూద్దాం మరి బ్యాక్‌లాష్‌లో జరుగుతదా? జరగదా? సో, మేబీ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఈరోజు ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్‌లో మెయిన్ హైలైట్ ఏందంటే చెల్సీ గ్రీన్. సో, చెల్సీ గ్రీన్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ రెఫరీస్ చూడరు. సో, రెఫరీస్ చూడకముందు మళ్ళీ చెల్సీ గ్రీన్ రింగ్‌లోకి అయితే వెళ్తది. సో, ఈ మూమెంట్ చాలా ఫన్నీగా అనిపించింది. సో, ఈరోజు రా నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.